కేవలం జగదీష్ని కాపాడుకోవడానికి నేను ఈ ఛానల్ పెట్టాను. పోలీసులు, జైన మతస్థులు, వాళ్ళ గ్యాంగ్స్, రితిక వాళ్ళ నాన్న సునీల్ కుమార్ పెరివాల్ వీళ్ళందరూ జగదీష్ని ఎంతలా వేధిస్తున్నారు మీకు అందరికీ చెప్పాలని, అప్పుడైనా మమ్మల్ని వేధించడం ఆపుతారని, వీళ్ళని ఎలాగైనా ఎక్స్పోజ్ చేయాలని మేము ఈ ఛానల్ పెట్టాం. చివరికి ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఇదంతా రితిక అనే అమ్మాయి పరిచయంతో మొదలై జైన్ కమ్యూనిటీ మూలాలు తవ్వేదాకా జగదీష్ని తీసుకెళ్ళింది. జైన్ కమ్యూనిటీ మొత్తం జగదీష్ని రితికతో కలవనీయకుండా చేసేసరికి జగదీష్ వీళ్ళంతా ఎందుకు ఇలా ఉన్నారు, ఇంత ఐకమత్యంగా ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు అని మొత్తం వాళ్ళ గురించి మొత్తం రీసెర్చ్ చేయడం మొదలెట్టాడు. ఇంత నెట్వర్క్ ఎలా ఏర్పరచుకున్నారు వీళ్ళు, ప్రభుత్వం మీద వీళ్ళకి ఎందుకు ఇంత గ్రిప్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద అని. అప్పటి నుంచే జైన్ గ్యాంగ్స్, పొలిటికల్ పార్టీ, పోలీసులు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ పోలీసులు మమ్మల్ని, మా ఫ్యామిలీని టార్గెట్ చేసినాయి. తన ఫోన్ని హ్యాక్ చేశారు, ట్రాక్ చేశారు. తను మాట్లాడే ప్రతి మాట వినేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయని జగదీష్ డీజీపీని తరచూ విమర్శించేవాడు ఈ విషయంలో.